ఈ రోజు వరకు కొనుగోలు విషయంలో వరి కొనుగోలు విషయానికి సంబంధించిన అనేక అంశాలు మీ దృష్టికి తీసుకురావటం జరిగింది. ఒక ప్రక్కన టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు హరీష్ రావు గారు, ఇంకో ప్రక్కన కేటీఆర్ గారు వారి ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలం పాటు రైతులకు అన్యాయం చేసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా రైతులకు మేలు చేయకుండా మొసలి కన్నీరు కారుస్తూ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము హరీష్ రావు గారికి చెప్తా ఉన్నాం, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మా యొక్క సంకల్పన, మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చిన ప్రతి మాటను నిలుపుకునే ప్రయత్నంలో మా కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థను ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేసి మా పైన ఆ లెగసీని వదిలిపెట్టిన నేపథ్యంలో కూడా నిధులను సమకూర్చే ప్రయత్నంతో ఒకటి రుణమాఫీ కానీ, రైతుకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా మీరేం చింత పడనక్కర్లేదు, ముసలి కన్నీరు కార్చనక్కర్లేదు హరీష్ రావు గారు. మేము ఏదైతే మాట చెప్పామో 500 రూపాయలు బోనస్ విషయంలో ఖచ్చితంగా కూడా సన్న రకాలు పండించిన రైతు సోదరుడికి బోనస్ ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడే లెక్కల ద్వారా పెద్దలు చెప్పినట్టు ఇప్పటి వరకు ఎంతవరకు మేము రైతు సోదరులకు డబ్బులు ఇవ్వటం జరిగింది, అదే గత సంవత్సరానికి పోల్చి చూసిన తరుణంలో ప్రధానంగా చెప్తా ఉన్నాం, ఈ వానాకాలం పంటకి ఈ రోజున గత సంవత్సరం 2000 కోట్లు రైతులకు మీరు అందజేస్తే టిఆర్ఎస్ వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు, కాళేశ్వరం ప్రాజెక్టు వర్షాలు పడతా ఉంటే బ్యారేజీలను నిల్వ చేసి వరి ఉత్పత్తుకు మేము పెద్ద ఎత్తున ఆలోచన చేసినాం కనుక పెద్ద ఎత్తున వరి సాగు జరిగిందని చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు కనీ వీర్యని ఎరగని రీతిలో ఈరోజు వచ్చిన ధాన్యం 66.77 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఎప్పుడూ లేని విధంగా 146 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అయింది. గొగ్గోలు పెట్టింది కదా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి, మేమైతే వానాకాలంలో నీళ్ళు ఇచ్చినామని, ప్రాజెక్టు ఉంది కనుకనే నీళ్ళు ఇచ్చినాం, ప్రాజెక్టు ద్వారానే అయిందని నీళ్ళు ఇచ్చినామని గొగ్గోలు పెట్టిన ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి ఆనాడు చెప్పింది. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఒక ప్రక్కన బ్యారేజీలు కూలిపోతా ఉన్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థ ద్వారా సాంకేతికపరమైన మాకు జవాబు వచ్చిన తర్వాత ముందుకు పెట్టాలని ఆలోచన చేసినప్పటికీ ఈరోజు ఇంత ఉత్పత్తి జరిగింది. వారంటే వారు చెప్పిన ప్రతి మాట సత్యదూరమైందని స్పష్టంగా కనబడతా ఉంది. రెండవది బీజేపీ పార్టీ వారికి, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, ఇంతకుముందు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు వెసులుబాటు ఇవ్వండి. తెలంగాణ
రాష్ట్రానికి సంబంధించిన రైతాంగ సోదరులకు సంబంధించి మీరేదైతే 17% నిష్పత్తి పెట్టి తేమకు సంబంధించిన అంశం విషయంలో మీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో, మీ బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఉన్నారు 8 మంది, ప్రధానమంత్రిపై వ్యవసాయ శాఖ మంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చి వెసులుబాటు ఇచ్చే కార్యక్రమం చేస్తే ఈరోజు మీరు వెసులుబాటు ఇస్తే అంత దూరం వరకు కూడా పోయి మేము పూర్తి స్థాయిలో ధాన్య సేకరణ విషయంలో తేమను పక్కన పెట్టాము మేము కేంద్ర ప్రభుత్వం అని చెప్పండి, లేకుంటే ఇతర అంశాలకు సంబంధించిన విషయంలో మేము పూర్తి స్థాయిలో వెసులుబాటు ఇవ్వమని చెప్పండి. రెండో క్షణమే వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, మా పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా అదే రకమైన వెసులుబాటు ఇచ్చి ధాన్య సేకరణ చేయటం జరుగుతుంది. మీ బాధ్యతను విస్మరించి ప్రభుత్వం, ఇక్కడ మా రాష్ట్ర ప్రభుత్వం ఇటువైపున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని బీజేపీ సోదరులకు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.